నమస్తే, మీ పేరు? వెంకటేశ్వర. ఏం చేస్తుంటారు బాబు? నేను ప్లాట్ఫారం పుష్ అప్ చేస్తాను. ఏంటి, ఏ ఏరియా మీది? మాది 17వ డివిజన్, కిష్లంక రాణి గారి తోట 17వ డివిజన్. ఏంటి బాబు, ఇక్కడ మరి మీ నియోజకవర్గంలో ఈసారి గద్దె రామ్మోహన్ గారు ఒకవైపు అవినాష్ గారు వాళ్ళు ఎమ్మెల్యే బరిలో నిలబడుతూ ఉన్నారు. ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు అంటే ఆయన లెక్క వేరు, అవినాష్ గారి లెక్క వేరు. ఏంటి ఆయన ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు పని చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచన భావంతో గద్దె రామ్మోహన్ రావు గారు ఉంటారు. అవినాష్ గారు ఏంటంటే తెలిసి తెలియక ఎవరికి పడితే వాళ్ళకి పడితే వాళ్ళకి ఇస్తాడే తప్ప మంచి చెడు గురించి తెలియదు. ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏంటి తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళని పూర్తిగా ఏమంటే మరి మాకు ఇట్లా రోడ్లు వేయాలి, ఇలా ఉన్నారు అంటే మాకు నిధులు లేవు, అవి లేవు, ఈ లేవు అని ఈ 5 ఏళ్ళు కూడా గద్దె రామ్మోహన్ రావు గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఏంటి ఆ ఇబ్బంది పెట్టడమే కాకుండా అడిగినా కానీ నిధులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా, అంటే ఇంకోసారి ఈయన నిలబడితే ఈయనకు ఓటు వేయకుండా, ఏమయ్యా నువ్వు 5 ఏళ్ళుగా నిన్ను గెలిపించావు, నువ్వు మాకేం చేసావు అని ప్రజలు అడిగేటట్టుగా చేస్తే ఆయన పరిధిలో ఆయన చేసే సహాయము కాస్త కూస్తా లేబరు, బాగా పూర్తిగా లేబరు, కూటికి గతి లేని వాళ్ళకు మాత్రమే సాయం చేస్తారు గద్దె రామ్మోహన్ రావు గారు. కాస్త కూస్తా ఉన్న వాళ్ళకి సాయం చేయరు. ఏదో తినటానికి లేదు, బయటికి వెళ్ళి రూపాయి తెచ్చుకోవాలి, మీరు సాయం చేయండి అంటే చేసే ఒక మంచి వ్యక్తి. ఇప్పుడు రెండోది అవినాష్ గారు ఉన్నారు. అవినాష్ గారు ఏంటంటే ఆయన పద్ధతులు, ఆయన లెక్కలు వేరు, ఆయన వ్యవహారం వేరు. ఆయనకి కాస్త కూస్తా ఉండటానికి ఆల్రెడీ గద్దె గారి కంటే 3 ఇంతలు ఎక్కువే ఉంది, కానీ తక్కువ లేదు. కనుక ఆయన ఒకసారి కొడాలి నాని గారి మీద వేసే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చేశారు. ఆయన కాడ రూపాయి తిన్నోళ్ళే కానీ ఆయన్ని గెలిపించిన వాళ్ళు లేరు. ఇవాళ ఇక్కడ కూడా తూర్పు నియోజకవర్గంలో కూడా జరిగేది అదే. అందరూ డబ్బులు తెచ్చుకునే వాళ్ళే, వెళ్ళి అవినాష్ గారి దగ్గర రూపాయి తీసుకొచ్చుకునే వాళ్ళే తప్ప ఏంటి ఆ 4 రోజులు తిరిగేవాళ్ళు తప్ప కరెక్ట్గా ఓటు వేయమనేది మాత్రం కష్టం. రెండోది జగన్ గారి విషయం గారికి వచ్చేసరికల్లా నాకు తెలిసి అయితే 2-3కి సహాయం చేయాలి. ఆ 2-3 ఎవరంటే ఒక రైతులు, చదువుకునే ఎడ్యుకేషన్, ఈ రెండింటికి సహాయం చేస్తే మనం ఇంకా ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ వదిలేసి ఇస్త్రీ బండి వాళ్ళకి డబ్బులు, మిషన్ కుట్టే వాళ్ళకి డబ్బులు, ఇవన్నీ వాళ్ళు అడిగారా మాకు ఇవ్వమని, ఇవన్నీ ఇస్తే రేపొద్దున ఓటేస్తారేమన్న ఆలోచనతో చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగింది, 10,000 మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే ఓటేస్తారని ఒక 5-6 నెలల ముందే వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఇస్తే చక్కగా తీసుకున్నారు. ఒకసారి జగన్ చూద్దామని జగన్కి వేశారు. రేపు జరిగేది కూడా అంతే. ఏంటి చాలా చాలా పనులు అనవసరమైన చేశాడు. అవసరమైన 2-3 ఉంటే అనవసరం 8-9 చేశాడు. అవి వేస్ట్ పనులు. కనుక తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, తినేవాళ్ళు తింటారే తప్ప రావటం అనేది మాత్రం ఈసారి కొంచెం కష్టం. ఎందుకంటే మిషన్ కుట్టే వాళ్ళు డబ్బులు అడగల, నువ్వు ఇచ్చావు. ఇస్త్రీ చేసుకునే వాళ్ళు డబ్బులు అడగల, నువ్వు ఇచ్చావు. ఇవన్నీ అవసరమా? ఇవే డబ్బులు రైతులకు పెట్టు, ఇంకా ప్రజలు చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ పెట్టు, MBBS కానీ IAS కానీ చదివే వాళ్ళకి ఇళ్ళకి పెట్టి వీళ్ళని ఇంకా అభివృద్ధి చెందొచ్చు. కానీ అవన్నీ చేయకుండా అనవసరమైనవి కొన్ని చేశాడు, అవసరమైనవి తక్కువ చేశాడు. అంటే అంత ఎక్కువ కాదు, అంత ఇది కాదు, తక్కువ చేశాడు. ఈ 2-3 చేస్తే అవి 9-10 దాకా చేశాడు. కనుక వ్యతిరేకత అనేది కాస్త కోస్తా ఉంది ఆయన మీద. రెండోది, ఇప్పుడు ఒక ఆటో వేసుకునే డ్రైవరు ఒక సమ్మర్ హాలిడేస్లో కాస్త ఒక నెల 2 నెలలు ఇంట్లో కొద్ది కరెంటు వాడుకునేసరికల్లా వీడు కరెంటు 3 యూనిట్లు వచ్చింది, వీడికి వేస్ట్ డబ్బులు ఇవ్వటం అని కట్ చేస్తున్నాడు. తర్వాత నేను ఆడవాళ్ళకి 18,000 వేస్తాను అంటున్నాడు. దాంట్లో 100 మంది ఉంటే 10 మందికి వేసి 90 మందికి తీసేస్తున్నారు. ఆ 10 మందికి కూడా ఇవ్వకపోతే ఎవరికి వచ్చారు? ఇచ్చామన్న పేరు కోసం సానుభూతి మా అన్న మాకు వేస్తున్నాడు. అమ్మ ఒడి 100లో 20%, 15% వేస్తున్నాడు, 80% మందికి వేయట్లా. కొంతమందికి అయితే ఈ సొంత ఇల్లు ఉందని చెప్పేసి వాళ్ళకి మన రేషన్ కార్డులు కూడా తీసేస్తున్నారు. అలాగా కొన్ని బాగలేవు, కొన్ని బాగున్నాయి. ఒకసారి చూద్దామని ప్రజలందరూ వేశారు.
ఏంటి ఈసారి మాత్రం రావటం అనేది కష్టము ఏంటి. ఇప్పుడు మీ ప్రాంతంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా ప్రాంతంలో మాత్రం కార్పొరేషన్కి ఏంటంటే వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు మనకు వర్క్ చేస్తారా లేదా అనేది ఒకటి. రెండోది కూడా ఏంటంటే ఈ కార్పొరేషన్లో ఇక్కడి నుంచి ఆ చివరి వరకు 7 సీట్లు గెలవడం కారణం ఏంటంటే వాలంటీర్ల వల్ల. మెయిన్ పాయింట్ వాలంటీర్లు డబ్బులు ఇవ్వడానికి రాట్లా. తెల్లారుజామున ప్రజలకు వచ్చేసేమో ఇంటికి వచ్చేసి డోరు కొట్టి డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు ఇంట్లో వాళ్ళకి. రెండోది ఏమో వాళ్ళు చేసే పని ఏంటంటే, అమ్మా మీరు ఎట్టయినా జగన్కి వేస్తే ఈసారి 5,000 ఇస్తాడు, మీకు పెంచుతాడు, ఇలాగిస్తారు అలాగిస్తారని వీళ్ళు చేయబట్టి ఈ కార్పొరేషన్ అయినా గెలవడం జరిగింది. అది కూడా ఫుల్ మెజార్టీది కాదు, 1000-2000 మెజార్టీతోనే గెలవడం జరిగింది. ఆ వాలంటీర్ల పుణ్యం వల్ల. ఆ వాలంటీర్ లేకపోతే కార్పొరేషన్ కూడా సరిగ్గా గెలిచేవాళ్ళు కాదు. కాకపోతే కొంతమంది 7గురిలో 2-3 మంచోళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు సరైన వాళ్ళు కాదు. అయినా కానీ కొన్ని చోట్ల ఏంటంటే దౌర్జన్యంగా గెలిచినవి ఒక 3-4 ఉన్నాయి, మామూలుగా డబ్బులు ఇచ్చి గెలిపించుకుని ఒక 3-4 ఉన్నాయి. అలాగా ఈసారి రావటం అనేది మాత్రం కాస్త కష్టం. అది అయితే అవినాష్ గారా అవినాష్ గారే కదా, అసలు వైఎస్ఆర్ పార్టీయే రావడం గెలవటం కష్టం, అతి కష్టం అన్నమాట. మామూలు కష్టం కూడా కాదు. ఎందుకంటే ఏయో మూడుకు కలిసినని నేను చెప్పట్లా. ఎందుకంటే వ్యతిరేకత అనేది ఇలాగుంది ప్రజల్లో. వ్యతిరేకత అంటే డబ్బులు తీసుకున్నాడు సంతోషపడుతున్నాడు, ఇవ్వనోడు తిడుతున్నాడు. బాబా ఇక్కడ మీ నియోజకవర్గంలో గతంలో గద్దె రామ్మోహన్ గారు దాదాపు 16,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంట? ఈసారి 25,000-30,000 దాకా వచ్చే మెజార్టీతో అని అనుకుంటున్నాను నేను. అయితే నా ఆలోచన అది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో అతన్ని చాలా హింసలు పెట్టారు, ఆ సంగతి తెలుసు. రావటం తిరగటం, ఎట్టబడితే అట్ట మాట్లాడటం, మీకెందుకు మేము పనులు చేస్తాం మేము చేయటం అని కాస్త దౌర్జన్యంగా చేయటం అని. ఒక పక్కనేమో ఆయన విద్య గారు పనులు చేయడానికి నిధులు లేవు, ఇవ్వలేము, మా వల్ల కాదు అన్నాడు. ఇప్పుడు ఈయన గత 20 సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక పని ఆ కిస్టులో అంత ఇదిగా చండాలంగా ఉంటే ఇక్కడ వాల్ కట్టాలని చెప్పేసి పూనుకుంది. ముందు మొట్టమొదటి వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు కిస్టులో నీళ్ళల్లో ఉండి అది చేపించిన తర్వాత ఇప్పుడు కొత్తగా జనాలందరూ మేం చేసాం మేమే కట్టించాం ఇప్పుడు ప్రసారం జరుగుతుంది. అది మూల కారకం ఎవరు? అసలు చేపించింది ఎవరు? ఫస్ట్ లో వాళ్ళు తిరగబట్టి వాళ్ళు చేయమని ప్రొవిజన్లో పెట్టబట్టే కదా ఇవి వచ్చింది. ఇవన్నీ కూడా చేపించిందేమో వాళ్ళు, పేరు చెప్పుకునేదేమో వీళ్ళు. అది ప్రస్తుతానికైతే అలాగుంది. అయితే నా అభిప్రాయం ఏంటంటే ఒకసారి చూడాలని చెప్పేసి మొన్న వేసారు కనుక సరిపోయింది. ఈసారి మాత్రం రాదు.